విజయ్ కాదు, అజయ్ 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 ఇప్పుడు అరెస్ట్ అనేటివి ఎవరు కూడా చట్టాన్ని అధికరించిపోవాలని మేము లేము. చట్ట పరిధిలో ఏమి తీసుకున్నా దానికి బైండ్ ఓవర్ అయి మేము ఏమి అనేది మేము నిరూపించుకునే పరిస్థితుల్లో ఉన్నాము. వేగ్గా మాట్లాడద్దండి, అనవసరమైన వృధా ప్రయాసాలు మాట్లాడద్దండి నేను చెప్తాను. నేనైతే రైట్, ఓకే. కృష్ణాంజనేయులు గారు, ఏంటి మీరు కూడా వింటూనే ఉంటారు కదా, ఏం జరుగుతుంది అసలు? ఇది ఎంతవరకు ఇందులో నిజాలు ఉన్నాయి, అన్ని వార్తలకే పరిమితమా? పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఒక నేషనల్ మీడియాతో స్పందించారు, అది కూడా బాగా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారము. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినటువంటి కుంభకోణాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా మద్యం కుంభకోణము, తర్వాత ఇసుక కుంభకోణం, మైన్స్ కుంభకోణము, భూముల కుంభకోణం, ఇలాంటి అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి అంశం అందరికీ తెలిసిందే. దాన్ని 5 ఏళ్ల పాటు తెలుగుదేశము, జనసేన, బీజేపీ వాళ్ళు కూడా ఈ కుంభకోణాల మీద జనానందరికి చెప్పారు. మొన్న ఎన్నికల్లో కూడా ఈ ముగ్గురు కూడా 3 పార్టీలు జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలు చేశాడు, ఇవన్నీ చేశాడు, అవినీతికి పాల్పడ్డాడు, 1000 కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్నాడు, కాబట్టి ఇలాంటి వాళ్ళని జైల్లో పెడతాం మేము వస్తే అనేటువంటి హామీ, అంటే సూపర్ 6 హామీ ఎలాంటిదో ఇది కూడా హామీ అలాంటి హామీనే. ప్రజలు కూడా 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి అసెంబ్లీ సీట్లు, 21 ఎంపీ సీట్లు ఇచ్చారు అని అంటే అర్థం ఏంటి అని అంటే, అవినీతి జరిగినటువంటి అవినీతికి పాల్పడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో మ్యాండేట్ ఇచ్చారు. దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వమే ఉంటుంది. ఇదేదో రాజకీయ పరమైనటువంటి చర్చ కాదు, ఇదేదో జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమస్య, తెలుగుదేశము అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమస్య, బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమస్య కాదు. ఇది ఎవరైతే అవినీతి చేశారో, ఎవరైతే ప్రజాధనాన్ని దోచుకున్నారో వాళ్ళని అరెస్టు చేసి కోర్టు ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వానికి ఉంటది, అధికారంలో ఉండేటువంటి పార్టీలకు ఉంటది. వీళ్ళు చాలా మంది చెప్తున్నారు చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది, మాకేం సంబంధం లేదు అని చెప్తున్నారు. ఇది తెలియనటువంటి వారు చెప్పేటువంటి మాట. చట్టం తన పని తాను చేసుకోకపోవటం అంటే అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి ఈ విషయంలో? చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అండి? చట్టం తన పని తాను చేసుకుపోయిద్దని చాలా మంది చెబుతున్నారు. చట్టం తన పని తాను చేసుకోకపోవటం అంటే ఎలా చేసుకుంటూ పోయింది చట్టం? అసలు చట్టము అమలు చేసేటువంటి వాళ్ళు ఎవరు? ఒక సిట్టుకు సంబంధించినటువంటి దర్యాప్తు జరుగుతోంది. సిట్టు పోలీసులు కొన్ని నేరారోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. ఆయన షార్ట్ షీట్ లో ఆయన పేరు పేర్కొన్నారు. ఆయన మొత్తం డబ్బులన్నీ కూడా మద్యం కేసు సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళాయి అనేటువంటి దాని మీద ఆరోపణలు చేశారు. అలాంటి స్పష్టమైనటువంటి ఆధారాలను కూడా వాళ్ళు చార్జ్ షీట్ లో పేర్కొనడం అనేది జరిగింది. ఈ రోజున ఈడీ కూడా దర్యాప్తు జరుపుతోంది. ఈడీకి సంబంధించినటువంటి నోటీసులు అందరికి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డికి రేపు నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటది. మరి ఇక్కడ సిట్టు దర్యాప్తు చేసిన పోలీసులు, అదే విధంగా ఈడీ దర్యాప్తు చేసిన సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండేటువంటి పోలీసులు, వీళ్ళు ఎవరు ఆదేశాల మేరకు పనిచేస్తారు ఇది తెలుసుకోవాలి ముందు. మాకేం సంబంధం అంటున్నారు. మీరే చట్టాన్ని అమలు చేసేదే మీరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సిట్టు ఒక దర్యాప్తు చేసి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విషయంలో ఈ షార్ట్ షీట్ లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని నిర్ణయించిన తర్వాత అరెస్టుకు ఆదేశాలు ఇచ్చేది ఎవరండి చెప్పండి? చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వాలి. ఇది చాలా మందికి తెలుసో తెలియకో మరి మాట్లాడలేదు. మాకే సంబంధం అండి. ఆ చట్టం తన పని తాను చేసుకొని పోతారు. తన పని అంటే ఏంది? చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి శాఖ తన దగ్గర ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన సిట్ అధికారులు ఆయన దగ్గరకు వెళ్ళి ఈ విధమైన ఆధారాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో, ఇదిగో ఈ విధంగా నేరం చేశాడు, ఈ విధమైనటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అన్న తర్వాత ఆయన సమీక్షించి, శాంతి భద్రతల విభాగం చూసేటువంటి చంద్రబాబు నాయుడు సమీక్షించి దాని తర్వాత అరెస్ట్ చెయ్యాలి అని నిర్ణయించి ఆయన ఆదేశాలు జారీ చేస్తాడు. అప్పుడు సిట్టుకు సంబంధించినటువంటి అధికారులు వెళ్ళి అరెస్ట్ చేస్తారు. మాకే సంబంధం? చట్టం తన పని అండి. పోలీసు వెళ్ళి తన ఎవరితో చంద్రబాబు నాయుడుతో సంబంధం లేకుండా, పవన్ కళ్యాణ్ తో సంబంధం లేకుండా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేస్తారా?
లేకపోతే కోర్టు ఏమన్నా ప్రత్యేకంగా కోర్టు దగ్గరికి ఎప్పుడు అని అంటే ఛార్జ్ షీట్లు అన్ని వేసి ఒకవేళ అరెస్టులు కింద పోలీసులు నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితున్న ప్రత్యేకమైన కేసుల్లో మాత్రమే కోర్టులు ఆదేశాలు జారీ చేస్తాయి. పలానా కేసులో నిందితుడు ఉంటే ఎందుకు అరెస్ట్ చేయట్లేదని. అసలు ప్రాథమికమైనటువంటి పాత్ర దర్యాప్తు సంస్థలకు సంబంధించి ఆ దర్యాప్తు సంస్థలు ఆంధ్రప్రదేశ్ పోలీసులైనా లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలు అయితే వాళ్ళని ఎవరు సమీక్షిస్తారు? కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షిస్తాడు. ఈడీకి సంబంధించినటువంటి వ్యవహారం ఎవరి పరిధిలో ఉంటది? సిబిఐ ఎవరికి పరిధిలో ఉంటది? హోంమంత్రి పరిధిలో ఉంటది. హోంమంత్రి సమీక్షిస్తాడు. సమీక్షించి ఆధారాలు మొత్తం అని అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏసు నోటీసులు ఇవ్వండి, అరెస్ట్ చేయండి అని ఆదేశాలు జారీ చేసేటప్పుడు హోంమంత్రి. అదే అంతే తప్ప మీరు దాన్ని వదిలిపెట్టేసి మాకేం సంబంధం అనేటువంటి ధోరణి కరెక్ట్ కాదు. మీకే సంబంధం. మీకు బాధ్యత ఇచ్చారు ప్రజలు. మీరు ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది. లా అండ్ ఆర్డర్ చట్టాన్ని అమలు చేసే పనే మీకు అప్పచెప్పారు. పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అని కానీ ఎవరైనా అనుకుంటున్నారా? అదేమో పవన్ కళ్యాణ్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్. ఆయన డిప్యూటీ సీఎం. క్యాబినెట్ అనేటువంటిది ఒక కలెక్టివ్ డెసిషన్. చంద్రబాబు నాయుడు ఒక డెసిషన్ తీసుకోవాలన్నా కూడా లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలంటే క్యాబినెట్ లో సహచర మంత్రులందరితో కూడా డిస్కస్ చేసి ఉన్నతాధికారులు ఆయనకి ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద మాట్లాడి ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేయండి మీరని సిట్ ఆదేశాలు జారీ చేస్తారు. అందరికీ సంబంధం ఉంటది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే సంబంధం ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు బాబు గారు కూడా మాట్లాడేటువంటి సందర్భంలో జనసేన చాలా మంది జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు, మాకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం సంగతిలో కానీ మరి మాకేం లాభం, మా జనసేనకి ఏం లాభం అని అంటాడు. మీ జనసేనకు లాభం అయితేనేమో అరెస్ట్ చేయటం, జనసేనకు లాభం లేకపోతే అరెస్ట్ చేయటం ఉండదు. ఇది మీ పరిధి. మీకు ప్రజలు ఇచ్చినటువంటిది చట్టాన్ని కాపాడాలి. తప్పులు చేసినటువంటి జైల్లో పెట్టాలి, అవినీతి చేసినటువంటి వాళ్ళని జైల్లో పెట్టాలి, ప్రజాధనాన్ని కాపాడాలి. ఇది మీ బాధ్యత. మీకు లాభ నష్టాల గురించి కాదు, ఇక్కడ మీ గురించి కాదు. ప్రజలు మీకు బాధ్యత అప్పచెప్పారు, ఆ బాధ్యతని నిర్వర్తించాలి. ఇంకో రెండో అంశం, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి అంశం. అందుకని చెప్పాను, రాజకీయ పరమైనటువంటి అంశం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వము, వీళ్ళిద్దరూ బాధ్యత. ఎవరైతే అవినీతి చేశారో అవినీతి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మీరు అనేకమైనటువంటి విషయాలు చెప్తారు. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు కూడా అవే విషయాలను చెప్తున్నాయి, అవే ఆధారాలను చూపిస్తున్నాయి. కాబట్టి అరెస్ట్ అనేది అనివార్యం. ఇదేమి 99 ఛాంబర్లు చెప్పే విషయమో లేక వర్మ గారు చెప్పేటువంటి విషయమో లేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం కానే కాదు. పూర్తి ఆధారాలు జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఈ రోజు సిట్ దగ్గర, ఈడీ దగ్గర ఉన్నాయి. అరెస్ట్ అనేటువంటిది రేపో మాపో అనివార్యంగా జరిగేటువంటి విషయం. ఇది రెండో అంశం ఏంటి అని అంటే, చాలా మంది మీరు కూడా ఇందాక చాలా ప్రస్తావన చేశారు, ఇది ఉన్నటువంటి జనంలో ఉండేటువంటి అపోహ. ఈ అపోహ ఏమిటయ్యా అంటే, ఈ వాళ్ళు ఎన్నికల్లో గెలుస్తారండి. ఎవరండి చెప్పింది అరెస్ట్ ఎన్నికల్లో గెలుస్తారని? జనం ఉన్న పిచ్చోళ్ళండి. జనం అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరికీ సింపతి వస్తుందా? ఎందుకు అరెస్ట్ అయ్యారు? వాళ్ళు ఏమైనా అవినీతి చేశారా? ఇప్పుడు ప్రజాధనం తిన్నాడయ్యా జగన్మోహన్ రెడ్డి, అవినీతికి పాల్పడ్డాడు, సెంట్రలైజ్డ్ గా కరప్షన్ జరిగింది అని 5 ఏళ్ల నుంచి చెప్పుకుంటూ వస్తే ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడించారు. ఘోరంగా ఓడించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకి పోవాలని కోరుకునేది జనం ఈ రోజున. అంతే కదా, జగన్మోహన్ రెడ్డి జైలుకి వచ్చేస్తా. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. 2012లో ఆయన పార్టీ పెట్టాడు. 2000 అప్పుడు కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. 2014లో ఎన్నికలు వచ్చాయి. 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. ఏం జగన్మోహన్ రెడ్డి గెలిచాడా? గెలవలేదే. మరి ఆ రోజు కూడా జైలుకు పోయి వచ్చాడు కదా. కాంగ్రెస్ వేదిక అని అన్నారు కదా, ఏమైనా వేధింపులు గురి చేస్తే ఆయన అని చెప్పుకుంటే జనం నమ్మారా? నమ్మలేదు కదా, ఓడిపోయారు కదా. కాదు అంటే కృష్ణాంజలి గారు అప్పుడు పరిస్థితులు వేరు కాదంటారా? ఆ టైంలో రాష్ట్ర విభజన నేపథ్యం, అసలు కొత్త పార్టీ పెట్టి చెప్పండి. నేను అందుకని ప్రజలు అవినీతి చేశారా లేదనేటువంటి అంశాన్ని మాత్రమే గుర్తిస్తారు. మీరు కూడా ఒక ప్రస్తావన చేస్తున్నారు, ఇందాక కూడా చేశారు కాబట్టి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు 2023లో, 2024 ఎన్నికల్లో గెలిచాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వల్ల గెలవలేదు. నేను చెప్తున్నాను, ఎందుకు ఈ మాట చెప్తున్నా, మీరు కూడా అంగీకరించాలి, తెలుగుదేశం కూడా అంగీకరించాలని ఎందుకు చెప్తున్నా అంటే, నిజంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత మనం గెలిచేస్తాము కానీ అనుకుంటే వాళ్ళు
పవన్ కళ్యాణ్ తో బతలాడుకొని పవన్ కళ్యాణ్ వెళ్ళి బీజేపీ వాళ్ళని బతలాడి వీళ్ళిద్దరితో పొత్తు పెట్టుకొని ఇన్ని చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ బతలాడుకున్నారనేటువంటి మాట నేను వాడితే తప్పని అంటే అనుకుని వచ్చాం. పవన్ కళ్యాణ్ చెప్పాడు, నేను బీజేపీకి వెళ్ళి బతలాడితే అనేకమైన తిట్టులు తిట్టే అప్పుడు బీజేపీ పొత్తుకు అంగీకరించింది తెలుగుదేశం పార్టీతో అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. వాళ్ళిద్దరితో పొత్తు తర్వాత మాత్రమే అప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి కూటమి గెలుపుకు సంబంధించినటువంటి అంశము కనీసంగా వీళ్ళు ముగ్గురు కలిచారు. వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి వీళ్ళకు ఒక అవకాశం ఇవ్వచ్చు, వాళ్ళకి అసలు అవకాశం ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటి అంశం తప్ప 100 పాయింట్లకిన కూటమి ప్రభుత్వం గెలుస్తుంది, గెలవాలి అనేటువంటి 100 పాయింట్లు అనుకూలమైనటువంటి పాయింట్లు ఉంటే నాకు తెలిసి టాప్ 10 పాయింట్స్ లో 10వ పాయింట్ చంద్రబాబు నాయుడు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడని గెలిచిపోవటం అనేటువంటిది లేదు. ఎవరిని అరెస్ట్ చేసినా ప్రజలు వాళ్ళని చూసి చింపతి ఏదో ఓట్లేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళు తప్పు చేశారా లేదని ఆలోచించుకొని విచక్షణతో ఎవరు కోట్లేయాలి ఎవరు కోట్లేయద్దో కానీ నిర్ణయించుకుంటారు. ఇంకొకటి ఏదో మ్యాండేటరీగా పాదయాత్రలు చేస్తే గెలిచేస్తారు. పాదయాత్రలు చేస్తే గెలిస్తే మీరు షర్మిల కూడా గెలవాలి, కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదు, ఎంపీగా గెలవలేదు. వాళ్ళు అక్కడ నుంచి తరివేశారు తెలంగాణ నుంచి ఆ పాదయాత్రలు చేస్తే. జైలుకు పోయించినటువంటి కవిత ఏమైనా గెలిచిందా? వాడు బీఆర్ఎస్ గెలిచిందా? వాడు ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి కదా. అందుకని ఇవన్నీ ఇలాంటి సెంటిమెంట్స్ అనేటువంటిది మనం చెప్పుకునేటువంటి అంశాలు తప్ప ఈ సెంటిమెంట్స్ పనిచేయవు. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి అంశము ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2024 ఎన్నికల్లోనే ఒక తీర్పు ద్వారాగా జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడు, కుంభకోణాలు చేశాడు, ఇతను అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి అని 164 సీట్లు కూటమికి ఇచ్చారు. మీరు ఇప్పుడైనా సరే మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ లో సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది ఎంత ముఖ్యమో జగన్మోహన్ రెడ్డి జైలు పంపించడం కూడా అంతే ముఖ్యం. అంతే ఈ రోజు మీద పవన్ కళ్యాణ్ వచ్చాడు చెప్పాడు అంటే ఎవరి కోసం చెప్తావు నాకు అర్థం కాదు. నువ్వు 5 ఏళ్ళు అదే చెప్పావు కదా, మొన్న ఎన్నికల్లో కూడా అదే చెప్పాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అదే చెప్పాడు, లోకేష్ కూడా అదే చెప్పాడు మొన్న ఎన్నికల్లో. ఏ అతని జైలుకు పంపిస్తాం, అవినీతి చేశారు. ఇప్పుడు ఎందుకు సన్నాయి నొక్కుతారు? మీ బాధ్యత అది, అరెస్ట్ చేయాలి. ఎవరి కోసం? మీకోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం ఈ పరిపాలన సక్రమైన రీతిలో వెళుతుందని చెప్పడానికి కూటమి ప్రభుత్వం ఈ విధమైనటువంటి అరెస్ట్ అనివార్యంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇంకొక మాట చెప్తే ముగిస్తా. ఇందాక శ్రీకాంత్ గారు అంటున్నారు కదా, విజయసాయి రెడ్డి ఎక్కడ చెప్పాడు ఎక్కడ చూడదు అని ప్రెస్ మీట్ లో చెప్పాడు. ఎవరు చెవులు చెప్పాల్సినటువంటి అవసరం. అందుకనే ఒక ఏదైనా సరే ఒక భూకంపం వస్తుంది అని అంటే మొట్టమొదటి గుర్తించేటువంటి ఎలుకలు, పిల్లులు, నక్కలు, కుక్కలు ఇవన్నీ గుర్తిస్తాయండి. ఎందుకంటే భూమిలో వచ్చే ప్రకంపనలు బాగా తెలుస్తాయి, ముందే తెలుస్తుంది. అలాగనే ఒక నేరస్తుడికి సంబంధించినటువంటి కదలికలు, ఆయన నేరాలు చేసినటువంటి వాళ్ళ ఎప్పుడు జైల్లోకి వెళ్తారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇలాంటి అంశాలు నేరారోపణలు ఎదుర్కొనేటువంటి బాగా దాంట్లో సిద్ధాంతులైనటువంటి విజయసాయి రెడ్డిని తెలుసు కాబట్టి విజయసాయి రెడ్డి చెప్పినటువంటి అంశం మీద ఇప్పుడు మనందరికన్నా విజయసాయి రెడ్డి దీంట్లో ఎక్స్పర్ట్ అనేటువంటిది ఆయన అతను ముందే చెప్పాడు. అందుకనే విజయసాయి రెడ్డి మొన్న ఈడీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన దర్యాప్తుకి వెళ్ళి అనేకమైన కీలకమైనటువంటి అంశాలను కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలని కేఎన్ఆర్ కన్నా కూడా విజయసాయి రెడ్డి ఎక్కువ విషయాలు ఈడీకి సంబంధించినటువంటి దర్యాప్తులో చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేటువంటిది అనివార్యమైనటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసుకోండి అని పదే మాట్లాడటం వెనక కూడా అరెస్ట్ అనేటువంటిది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈ విధంగా ఏమైనా సింపతి వస్తుందనే విధంగా వాళ్ళు మాట్లాడేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కానే. ఓకే, ఈ సింపుల్ గా రాజ్యసభ రగడ బాగా ఎక్కువ ప్రచారం అవుతుంది. ఇదేమైనా ఎఫెక్ట్ ఉంటుందా కూటమికి, ప్లస్సా మైనస్సా ఈ ఎంపిక? ఇప్పుడు వర్మ గారు అసలు రాజ్యసభ రగడ అనేటువంటి అంశము అసలు రగడ ఎక్కడ ఉందండి? నేను ఒకటి అడుగుతా, రగడ అనేది ఎక్కడుంది? సోషల్ మీడియాలోనే ఎక్కడో చోట వస్తుంది. తెలుగుదేశం పార్టీ 3 సీట్లు తెలుగుదేశం పార్టీ 3 తీసుకున్నారు, ఒకటి జనసేన. అంటే కూటమి మధ్య పంపకాల విషయం బీజేపీ వద్దు అని చెప్పింది. ఇక్కడ పంపకాల విషయంలో రగడలేదు. ఓకే, జనసేన ఎవరికి ఇవ్వాలి? ఆయన లింగంనేని రమేష్ కి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించాడు. పవన్ కళ్యాణ్ నిర్ణయించిన తర్వాత
పవన్ కళ్యాణ్ ఏమి డెసిషన్ చెప్తే ఆ డెసిషన్ ఇంకొకరు తప్పు పట్టేటువంటి అవకాశం లేదు. ఆయన చెప్పింది వేదవాక్కు ఆ పార్టీకి. ఒక పార్టీ అధ్యక్షుడి నిర్ణయం ఇంకా అనివార్యం కదా. తనను ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే కుదరదు, నేను వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటాను అనేటువంటిది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గతంలో చెప్పున్నాడు. ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఎవరన్నా మాట్లాడేటువంటి వాళ్ళు పెద్దల లెక్కల వాళ్ళు కాదు. జనసేన పార్టీ తరఫున లింగమనేని రమేష్ కి సంబంధించినటువంటి అభ్యర్థిత్వం మీద ఏ విధమైనటువంటి వ్యతిరేకత రాలేదు. ఇది ఒకటి. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ముగ్గురికి సంబంధించినటువంటి ఎంపిక జరిగింది. ఆల్రెడీ సారా సతీష్ పాత వ్యక్తి, ఇద్దరు కొత్త వాళ్ళు ఉన్నారు. ముగ్గురు మూడు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఒకళ్ళ కమ్మ, రెండు కాపు, మూడు బీసీ. ఈ విధంగా సామాజిక వర్గాల పరంగా బాగానే ఉంది. తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. వాళ్ళ మూడే ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేసినటువంటి సపోజ్ రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగా కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. వర్ల రామయ్య లాంటి వాళ్ళు ఏమీ మాట్లాడకపోవచ్చు. ఈ రోజు నాయిగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి వర్ల రామయ్య ఆనందంగానే ఉన్నాడు అని చాలా మంది పోస్టులు కూడా పెట్టారు. ఆయనకేం అసంతృప్తి లేదు. అలాగా చాలా మంది తెలుగుదేశం పార్టీలో ఏమో దీని మీద వ్యతిరేకత, అసంతృప్తి లేని గందరగోళాలు లేవే. చాలా మీడియాలో జరిగేటువంటి ఒక చర్చ 99 ఛానల్లో పదే జరిగే ఒక చర్చ గురించి చెప్తాను. ఎవరైతే చింతకాయల విజయ్కి ఇవ్వటమో చిరంజీవి అభిమానులకు నచ్చలేదట. ఏం చిరంజీవి అభిమానులను చిరంజీవి ఏమన్నా తెలుగుదేశం పార్టీ అండి? చిరంజీవి చెప్పిన వాళ్ళకి ఏమన్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సీట్ ఇస్తారా? తెలుగుదేశం పార్టీకి చిరంజీవికి ఏమైనా సంబంధం ఉందా? చింతకాయల విజయ్ సంబంధించినటువంటి చింతకాయల విజయ్ అభ్యర్థిగా ప్రకటించడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ యొక్క నిర్ణయము. ఆయన ఐటీడీపీ తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇచ్చారు. ఏమైనా ఆయన చిరంజీవి అంగీకరించాలా? చిరంజీవి ఫ్యాన్స్ అంగీకరించాలా? చిరంజీవి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అంటే? పోనీ చిరంజీవికి ఏమైనా జనసేన పార్టీకి సంబంధం ఉందా? ఉంటే గింటే లింగమనేని రమేష్ ఎందుకు, చిరంజీవికి ఎందుకు లేదు అని చిరంజీవి అభిమానులు అడిగితే బాగుండేది. అది కూడా అడగలేదు. అసలు చిరంజీవికి రాజకీయ పార్టీతో సంబంధం లేదు, అసలు రాజకీయాలకే సంబంధం లేదు. ఇక ఆయన చిరంజీవి కాదండి. ఇప్పుడు మూడు సామాజిక వర్గాలు ఒకటి వినండి కృష్ణాంజలి గారు. ఇప్పుడు చర్చ అన్న తర్వాత మీరు ప్యానలిస్ట్, మీరు అభిప్రాయం మీరు చెప్తారు, మీకున్నవి మీరు చెప్తారు, ఆయనకున్నది ఆయన చెప్తారు, ఇంకోళ్ళు ఉన్నది అది ఛానళ్ళకి దానికి సంబంధం ఉండదు కదా. నలుగురు వచ్చిన తర్వాత 4 అభిప్రాయాలు చెప్తారు. వర్మ గారు, నేను 99 ఛానల్ ఏదో వెనకేసుకు వచ్చిందని కాదు నేను చెప్తుంది. ఒక చర్చ జరుగుతుంది. అదే అంటున్నాను, చర్చ జరుగుతుంది కదా. డిబేట్ అంటే అది తప్పు రైట్ అని నేను చెప్తాం లేదు. డిబేట్ అంటేనే చర్చ లేదు. నా అభిప్రాయం, చిరంజీవి అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో రాజ్యసభకి ఎవరికి ఇవ్వాలని చిరంజీవి నిర్ణయించలేడు. అదే విధంగా చిరంజీవి అభిమానులు నిర్ణయించలేరు. అదే విధంగా జనసేనలో ఎవరికి రాజ్యసభ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించడు. అదే విధంగా లోకేష్ కూడా నిర్ణయించడు. పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తాడు. పవన్ కళ్యాణ్ నిర్ణయించాలి, నేను రమేష్ ఇచ్చాడు. అంతే తప్ప ఇలాంటివన్నీ చర్చలు జరుగుతాయి. అది అసంబద్ధమైనటువంటి వాదన అనేటువంటిది నా అభిప్రాయం. శ్రీకాంత్ గారు ఏదో చెప్తున్నారు.